వెల్కమ్ టు అమ్మ వంట అండి. ఇది నిలవ పచ్చడి స్టైల్‌లో చేసేటటువంటి టమోటా పచ్చడి. ఇది మేము తీసుకున్నది ఏంటి అంటే 2 కిలోస్‌కి చేస్తున్నాము. కానీ 1 కిలో టమోటాకి 100 గ్రామ్స్ చింతపండు, 50 గ్రామ్స్ ఆవపిండి, 50 గ్రామ్స్ కారం, 50 గ్రామ్స్ సాల్ట్, ఒక పెద్ద స్పూన్ తోటి మెంతులు. ఇవి మెయిన్‌గా కావాలండి. ఇవి తాలింపు గింజలు అంటే నార్మల్‌గా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఇంత వెల్లుల్లిపాయలు పడతాయి. అంటే 2 కిలోస్‌కి చేస్తున్నాం కాబట్టి అంత వెల్లుల్లిపాయలు సరిపోతాయండి. అది 1 కిలో టమోటాకి 100 గ్రామ్స్ చింతపండు, 50 గ్రామ్స్ కారం, 50 గ్రామ్స్ ఆవపిండి, 50 గ్రామ్స్ సాల్ట్, మిగిలిన తాలింపు గింజలే. మెంతిపిండి ఒక చిన్న స్పూన్ అనమాట. ఇక్కడ ఇవి పచ్చి ఆవాలేనండి. ఇవి పచ్చి ఆవాలని పిండిగా చేసుకున్నాము. ఇది ఆవపిండి. సో ఫస్ట్ ఏంటంటే మెంతులు తీసుకుని దాన్ని పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ వేసి టమోటాలని మగ్గపెట్టేసుకోవాలి. టమోటాలతో పాటు సాల్ట్, చింతపండు వేసి బాగా మగ్గపెట్టుకున్నాక తాలింపు పెట్టుకుంటామే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది టమోటా కొంచెం నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు కడిగేసి మొత్తం డ్రై అయిపోవాలండి. పైన ఉండేటటువంటి వాటర్ అంతా డ్రై అయిపోవాలి. ఎండలో పెట్టినా పర్వాలేదు, నార్మల్గా మీరు గట్టిగా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఓకే. ప్యాన్లో ఇది డ్రై ప్యాన్ అండి. డ్రై ప్యాన్లో మెంతులు వేసుకుని మెంతులు మంచి వాసన వస్తాయి ఏగిన తర్వాత. ఆ వాసన వచ్చేసిన తర్వాత కట్టేసుకుని దీన్ని పౌడర్ చేసుకోవాలి. 2 కిలోస్ తీసుకుంటున్నాం కదండి, అందువల్ల 1/2 కిలో దాకా ఆయిల్ పడుతుంది. ఇది పెద్దది కదా, అందుకని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాము. ఆయిల్లో టమోటాలు వేసి మగ్గబెట్టుకోవాలండి. సో ఈ టమోటాలన్నీ వేసేసి దీంతో పాటు సాల్ట్ కూడా వేసేయాలి. కాబట్టి అప్పుడు త్వరగా మగ్గిపోతుంది టమోటా. సో కొంచెం టమాటాల్లోంచి వాటర్ వచ్చేసిందండి బయటికి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చింతపండు వేసేసుకోవాలి. చింతపండు లూజ్ చేసుకుని వేసుకోవాలండి, అప్పుడు త్వరగా మగ్గిపోతుంది. ఇలాగా ఈ స్టేజ్కి రావాలండి. ఇక్కడ ఆయిల్ పైకి తేలినట్టు కనబడుతుంది కదా, ఇలా అయితే కుక్ అయిపోయినట్టు లెక్క అనమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వరుసగా అన్నీ కలిపేసుకోవాలి, చల్లారకుండానే కలిపేసుకోవాలి. సో ఇది ఫస్ట్ మెంతిపిండి, ఆవపిండి, కారం. సో ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదండి. సో మెంతిపిండి, ఇందాక మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని పౌడర్ కింద చేసుకున్నాము, అది కూడా కలిపేసాము. ఇవన్నీ కలిపేసి బాగా కలుపుకుని తాలింపు పెట్టేసుకుంటామేనండి, అంతే. సో ఇది క్వాంటిటీ ఎక్కువ మూలాన మీకు టైం పడుతుంది, కానీ మీరు కొంచెం చేసుకునేటప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కలిపేయాలి, చల్లారకూడదు. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర. సో యాక్చువల్గా మీరు ఒకదాని తర్వాత ఒకటన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇలా వేసుకోవచ్చు. ఆవాలు చిటపటమన్నాక ఇది ఇందాక ఇంగువ కడ్డీలాగా ఉండేటటువంటి ఇంగువ తీసుకున్నాం కదా, అది పౌడర్ చేసుకున్నాము. ఇది ఏంటి అంటే స్మెల్ చాలా బాగుంటుందండి. అంటే ఆల్రెడీ పౌడర్ చేసిన దానికన్నా కూడా ఇలా చేసుకున్న ఇంగువ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది దాన్ని పౌడర్ చేసుకుని వేసుకున్నాము. అంటే కొంచెం ప్రొసీజర్ తీసుకుంటుందండి ఇది, గట్టి ఇంగువ అయితే. ఈ పుల్లని వాటికి కంపల్సరీగా నేను ఈ గట్టి ఇంగువనే ఎక్కువ వాడతాము. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, తాలింపులో కొంచెం ఆయిల్ తక్కువైందండి, అందువల్ల ఇంకొంచెం వేసుకున్నాము. మెంతులు ఎప్పుడూ కూడా కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవాలండి.
ఎక్కువ అయిపోతే చేదొచ్చేస్తుంది. ఆవపిండి కూడా మేము చెప్పిన నార్మల్గా కేజీకి 50 గ్రామ్స్ పడుతుంది. ఒకవేళ మీరు ఎంత చేతిలో తింటారో దాన్ని బట్టి కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఇంకా పడుతుంది అనుకుంటే అప్పుడు వేసుకోండి. ఆవపిండి మాత్రం చెక్ చేసుకోండి. కారం 50 గ్రామ్స్ ఇవన్నీ కలిపేసుకుంటూ వినండి. చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ ఉంటుంది. రూమ్స్లో ఉండేవాళ్ళు మీరు ఇంట్లో చేయించుకుని కూడా పట్టుకెళ్ళేటటువంటి రెసిపీ అండి ఇది. సో ఇలా బాగా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి, ఎండుమిర్చి. సో ఎండుమిర్చి, కరివేపాకు గొంగమ్మలాడిపోతుందండి. చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇది. కలర్ఫుల్గా ఉందో చూసారండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉండగానే ఈ తాలింపు ఇందులో వేసేసుకోవాలండి. సాల్ట్, కారం అన్నీ ఒకసారి చెక్ చేసేసుకోవాలండి. ముందు ఒకసారి లిడ్ పెట్టాలి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆ వేడిలో అంటే ఆ ఫ్రాగ్రెన్స్ వెల్లుల్లిపాయ, ఇది ఇంగువ ఇవన్నీ కూడా పచ్చడికి బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత టేస్ట్ చూసుకుని ఆవపిండి తక్కువైతే కనుక ఆవపిండి కలుపుకోవాలి, సాల్ట్ తక్కువైతే సాల్ట్ కలుపుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అండి, చాలా టేస్టీగా ఉండేటటువంటి టమాటా పచ్చడి.